దాతారం సర్వసంపదాం లోకాభిరమ్య పర్వంలో అత్యంత ప్రధానమైనటువంటిదిగా చెప్పబడుతుంది. మహాభారత శ్రవణం చేసేటటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఈ పర్వంలో తప్పకుండా వినవలసినటువంటి కథ. దానికి మహానుభావుడు నన్నయ్య గారు అంత గొప్ప ఫలశ్రుతినిచ్చారు. కాబట్టి శ్రద్ధాళువులమై ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిషధరాజ్యాధిపతి అయినటువంటి వాడు వీరసేనుని యొక్క కొడుకు నలమహారాజు. ఆ నలమహారాజు నిషధాధీశుడై ఉన్నటువంటి కాలంలో అట విదర్భాధిపుడైన భీముండను వాడు అనపత్యుడై వ్రతము లోలి సలుపుచు దమనుడను సన్ముని పత్నియు తాను ఉపాసించి తద్వరమున దమయంతీయను కూతురును దమ దాంత దమనులను సుతులను బడసే విశ్రుత గుణాఢ్యుండు అందు కన్యారత్నముకు దమయంతి తాన అత్యంత కాంతి రూపాభిజాత్య విమల గుణ సమృద్ధి వెలుగుచు సురసిద్ధ సాధ్య కన్యలట్టి సఖులు నూరుసి తన్ను కొలుచుచుండగా మహినొప్పుచుండే అధిక విభవయుక్తితోడా. ఒకానొకప్పుడు విదర్భాధిపుడైనటువంటి వాడంటే విదర్భ దేశాన్ని పరిపాలించినటువంటి మహారాజు పేరు భీముడు. ఆయనకి అనపత్య దోషం ఉంది. అనపత్య దోషం అంటే సంతానం లేదు. సంతానం లేని కారణం చేత ఆయన సంతానాలని పొందాలి అనేటటువంటి కోరికతో ఒకానొకప్పుడు దమనుడు అనబడేటటువంటి ఒక సన్ముని, అంటే పరమేశ్వరుని యందు చిత్తము కలిగినటువంటి వాడు, విశేష తేజో సంపన్నుడైనటువంటి దమనుడనేటటువంటి మునిని ఆశ్రయించి సేవించాడు. మనకి భారతంలో ప్రత్యేకించి ఇలా సంతానం లేనప్పుడు మహాత్ములను ఆశ్రయించి వాళ్ళ యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందినటువంటి వారు ఎందరో కనపడతారు. శ్రీరామాయణంలో కూడా భృగు మహర్షి యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందినటువంటి రాజులు ఉన్నారు. కాబట్టి మహాత్ముల యొక్క సేవ చేసి సుతులను పొందడం అనేటటువంటిది, వాళ్ళ అనుగ్రహం చేత సంతానాన్ని పొందడం అనేటటువంటిది అనాదిగా సంప్రదాయంలో వస్తున్నటువంటి లక్షణం. కాబట్టి ఆ విదర్భాధిపుడైనటువంటి అనబడేటటువంటి రాజు ఆ దమనుడనబడేటటువంటి సన్మునిని సేవించాడు. దాని చేత ప్రీతి పొందినటువంటి ముని నీకేం కావాలని అడిగితే నాకు సంతానం కావాలి అని కోరుకున్నాడు. ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన ఇచ్చినటువంటి వరం చేత దమయంతి అనబడేటటువంటి కూతురు, దమ దాంత దమనులు అనబడేటటువంటి ముగ్గురు కుమారులు కలిగారు. అంటే జరాసంధుడు అన్న పేరు, జరా అన్న రాక్షసి ఆ రెండు శరీర వ్రయ్యలని కలిపి పట్టుకుంటే పుట్టినటువంటి కుమారుడు కాబట్టి ఆమె పేరు మీదుగా రాజు ఎలా పెట్టుకున్నాడో అలా తనకి సంతానం లేకపోతే అనుగ్రహించినటువంటి ఆ సన్ముని పేరు మీదుగా పేర్లన్నీ పెట్టుకున్నాడు మహారాజు. నేను ఆడపిల్లకి దమయంతి అని పెట్టాడు. కొడుకుల పేర్లు వరుసగా దముడు, దాంతుడు, దమనుడు అని పేర్లు పెట్టాడు. కాబట్టి మొట్టమొదట ఆడపిల్ల, తర్వాత ముగ్గురు కుమారులు జన్మించారు. భీముడు ఎంతో సంతోషించాడు. ఈ దమయంతి దినదిన ప్రవృద్ధమానమై ఆమె చుట్టూ ఎప్పుడూ కూడా సుర సిద్ధ సాధ్య జాతుల యందు ఉండేటటువంటి కన్యల వంటి కన్యలు నూర్గురు ఆమెని సేవిస్తుండగా అత్యంత వైభవోపేతంగా ఆమె చక్కగా పెరుగుతూ వస్తోంది. అలా ఉన్న రోజులలో నిషధాధీశుడైనటువంటి నలచక్రవర్తికి ఈ దమయంతికి ఒండరుల మధ్య అనురాగం అంకురించింది. అలా అనురాగం అంకురించడానికి కారణం నలుగుణములు దమయంతికి నలునకు దమయంతి గుణగణంబులు జనులిమ్ముల పొగడుట ఇరువరుకున వెలసే మనోభవ వికార విభ్రమ మొదలన్. ఇక్కడ ఉండేటటువంటి జనులు, ఈ విదర్భరాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు నలచక్రవర్తి యొక్క గుణగణాల్ని శ్లాఘిస్తూ మాట్లాడుతుండేవారు. అక్కడ నిషధరాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు ఇక్కడ విదర్భదేశంలో పుట్టినటువంటి దమయంతి యొక్క గుణగణములను స్తోత్రం చేస్తూ మాట్లాడుతుండేవారు. కాబట్టి దమయంతికి నలుని యందు, నలునికి దమయంతి యందు అనురాగం అంకురించింది. వారు ఒండరులు ఒకరి యందు ఒకరు శృంగార భావనని పొందారు.
ఒకానొక రోజున నలచక్రవర్తి తన యొక్క స్నేహితులతో కలిసి అంతఃపుర ప్రాంగణమునందు విహారం చేస్తున్నాడు. అప్పుడు అనేకమైనటువంటి హంసలు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఆ ఎగురుతున్న హంసలన్నీ ఆ తోటలో కిందకి దిగాయి. అది పరమేశ్వరాజ్ఞ. ఆ కిందకి దిగినటువంటి హంసల్ని చూసి నలుడు నలుని స్నేహితుడు వాటిని పట్టుకోవాలని పరిగెత్తారు. వీరసేనసుతుడు వీరుండు హంసల నడబెడంగు చూచి నగుచు వాని నెగిచి ఎగిచి అందు నెగయకుండగా ఒక్క హంస పట్టుకొనియే అతి రయమున. అనేకమైనటువంటి హంసలు, ఒక 100 హంసల దగ్గరలో అక్కడ కిందకి దిగితే వాటిని పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. మిగిలిన హంసలన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. కానీ నలచక్రవర్తికి మాత్రం ఒక్క హంస దొరికిపోయింది. ఆయన హంసని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ హంసకి కించిత్ భయం కలిగింది. నరుడు కదా, నన్ను చంపేస్తాడేమో అని అది భయపడినదై భయవిహ్వలయ్యి ఆ నలచక్రవర్తి వంక చూసి, నీ మనసులో నువ్వు ఎవరి యందు అనురాగమును పొంది ఉన్నావో నాకు తెలుసు. నువ్వు దమయంతి యందు అనురాగమును పొంది ఉన్నావు. నువ్వు నాకు అపకారం చెయ్యకుండా విడిచిపెట్టేస్తే నీ గుణగణములను తీసుకెళ్ళి దమయంతి దగ్గర శ్లాఘించి నీకు దమయంతికి వివాహం జరిగేటట్టుగా నేను అవకాశాన్ని ఏర్పాటు చేస్తాను. కాబట్టి నన్ను విడిచిపెట్టవలసింది అని ప్రార్థన చేసింది హంస రాయబారం. చిత్రనళీయము అని ఒక పుస్తకం. మహాభారతంలో ఉన్నటువంటి నలోపాఖ్యానం గురించి కాదు నేను మాట్లాడుతున్నది. చిత్రనళీయము అని ఈ నలదమయంతుల యొక్క చరిత్రయే ఒక పుస్తకంగా వచ్చింది. అందులో చిత్ర అన్న ఆవిడ దమయంతీదేవి యొక్క చెలికెత్తి. అసలు ఆ చిత్ర అన్న ఆవిడ నలుడితో మాట్లాడుతుంది. ఆయన బాహుకుడిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట తీరుకి ముగ్ధుడై రచించిన కవే చిత్రనళీయము అని పేరు పెట్టుకున్నాడు. అది చాలా హృద్యంగా ఉంటుంది ఆ పుస్తకం. మహాభారతంలో నన్నయ్య గారు చేసిన రచనని నేను తక్కువ చేశాను నా ఉద్దేశ్యం కాదు. ఏదో కాకతాళీయంగా నాకు జ్ఞాపకం వచ్చి ఆ మాట అన్నాను అంతే నేను. కాబట్టి ఈ మాటలు నలచక్రవర్తితో హంస పలికితే రాజు సంతోషించి ఆ హంసని విడిచిపెట్టేశాడు. సరే వెళ్ళి నువ్వు విదర్భ దేశంలో ఉన్న దమయంతీదేవికి నా యొక్క గుణములను వివరించి చెప్పు అని. హంస అనబడేటటువంటి పక్షే కాదు, కొన్ని పక్షులు ఉన్నాయి మనకి, పౌరాణికమైనటువంటి పక్షులు. ఈ పక్షుల్ని చూసిన వాళ్ళు అన్నవాళ్ళు ఎవరూ కనపడరు. నిజంగా పక్షి ఉన్నదా లేదా అంటే ఆ పక్షి ఉన్నది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పురాణములలో వర్ణనలో తెలుస్తుంది తప్ప భౌతికంగా పక్షిని చూసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. హంసగీత అని, హంస గాయత్రి అని మనకి ప్రత్యేకంగా ఉన్నాయి. హంస శబ్దం సాధారణంగా ఎందుకు వాడతారంటే పాలని నీటిని వేరు చేయగలిగినటువంటి శక్తిని పొంది ఉండి పాలని తాగి అది నీటిని విడిచిపెట్టేస్తుంది. అది అంత తేలికైన విషయం కాదు. పాలని నీటిని వేరు చేసి తాగగలిగినటువంటి విధానం ఒకటి ఉన్నది అని అసలు ఎక్కడా లోకంలో ప్రస్తుతి లేదు. కానీ అది హంస అలా తాగుతుంది అని, హంస చాలా అందంగా నడుస్తుంది అని. కానీ దాన్ని వైదికమైనటువంటి అన్వయం చేసినప్పుడు హంస అనేటటువంటి పక్షికి అర్థమేమి అంటే జగత్తు, జీవుడు ఈ రెండిటిని వేరు చేసి, లేదా బ్రహ్మము జగత్ ఈ రెండిటిని వేరు చేసి బ్రహ్మమును అనుభవించి జగత్తుని విడిచిపెట్టగలిగినటువంటి సాధకుడైనటువంటి యోగి పుంగవుడు ఎవరుంటారో ఆయన్నే హంస, పరమహంస అని పిలుస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికీ జ్ఞానమార్గమునందు నిష్ణాతులైనటువంటి మహాపురుషుల్ని చూసినప్పుడు పరమహంస, పరివ్రాజకాచార్య అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి హంసని నలుడు పట్టుకుని దమయంతీదేవి దగ్గరికి వెళ్ళి తన యొక్క గుణగణములను శ్లాఘించవలసినదిగా విడిచిపెట్టాడు. ఆ హంస మిగిలినటువంటి హంసలతో కలిసి ఎగురుతూ విదర్భ దేశానికి చేరుకుని ఆమె ఆ దమయంతీదేవి ఉండేటటువంటి అంతఃపురంలోకి వెళ్ళింది. అది హంస, అది నడిస్తేనే సంతోషం. అది అంతఃపురం మీద వాలి లోపలికి వెడుతుంటే అందరూ ఊరుకున్నారని మనం భావన చేయవలసి ఉంటుంది. అది దమయంతీదేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది.
నీవు నలునకు పేర్మితో దేవివైన కాక నీ సముజ్వల రూప కాంతి విభవ నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్ర లక్షణావళులవి సఫలంబులగునే అంది. ఓ దమయంతి, నీ ఎందు విశేషమైనటువంటి గుణావళులు ఉన్నాయి, ఇన్ని గుణములో ఉన్నాయి. సముజ్వల రూపము, చాలా గొప్పదైనటువంటి రూపము, జ్యుతి, కాంతి, విభవము, వైభవము, నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్ర లక్షణావళులవి. ఇన్ని మంచి మంచి లక్షణములు ఉన్నటువంటి నీకు తగినటువంటి భర్త లభిస్తే కదూ అది అందంగా శోభిల్లేది. తగిన భర్త లభించకపోతే ఏదో కాకి ముక్కుకి దొండపండులా ఉంటుంది. నీకు తగినటువంటి భర్త ఈ భూమండలంలో ఒక్కడే ఉన్నాడు, ఆయనే నలచక్రవర్తి. ఆ నలమహారాజుని నువ్వు వివాహం చేసుకుంటే మీ ఇద్దరి యొక్క జంట చూడడానికి ముచ్చటగా ఉంటుంది. నీకెన్ని గుణాలు ఉన్నాయో ఆయనకన్ని గుణాలు ఉన్నాయి. అన్ని అక్షౌహిణిల సైన్యం ఉన్నవాడు, ఈ ఎన్నో రాజ్యములను గెలిచినటువంటి వాడు. కాబట్టి తప్పకుండా నువ్వు ఆయన్ని వివాహం చేసుకోవాలి అని ప్రతిపాదన చేసింది. అప్పటికే నలునియందు మనస్సు కలిగినటువంటి దమయంతీదేవి నలుని యొక్క గుణములు తన ముందర శ్లాఘింపబడినటువంటి కారణం చేత హంస చేసినటువంటి రాయబారం వల్ల ఎంతో సంతోషించినదై నలుణ్ణే వివాహం చేసుకోవాలి అని లోపల ఆ ఆయన ఎందు నలుని ఎందు పెరిగిపోయినటువంటి ప్రీతి వలన విరహతాపాన్ని అనుభవిస్తోంది. కవులు దాన్ని బహుభంగిమల వర్ణిస్తారు. ఏదో చిగురుటాకుల శయ్య మీద పడుకుంది అని. అవి గ్రంథంలో చదువుకోవలసిన విషయాలు, అవి పెద్ద తత్వ సంబంధమైనవి కావు, అవన్నీ చెప్పవలసిన అవసరం ఏమి ఉండవు. కాబట్టి ఆమె శృంగార వికారములను పొందింది. అక్కడ నలుడు కూడా అలాగే శృంగార భావములను పొందాడు. కూతురు ఎందుకు ఇలా అయిపోతోంది, ఎందుకు ఇలా చిక్కిపోతోంది, ఆమె ఎందుకు అన్నం తింటలేదు అన్న విషయాన్ని చెలికెత్తెల వలన తెలుసుకున్నాడు. తండ్రి అయినటువంటి విదర్భ రాజ్యాధిపతి అయిన భీముడు ఈ పిల్ల నలమహారాజుని వివాహం చేసుకోవాలనుకుంటోంది. ఆ నలమహారాజుని చూసిందా ఈమె? చూడలేదు. కేవలం ఆయన యొక్క గుణగణములను వింది. ఆయన అంతటి కీర్తివంతుడే. కానీ వీళ్ళిద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది అని ఆలోచించి ఆయన నేను స్వయంవరాన్ని ప్రకటిస్తాను. స్వయంవరము అని ఆ రోజుల్లో ఒక ప్రక్రియ. ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఆ తండ్రి గారు స్వయంవరం ఏర్పాటు చేస్తే రాజులందరూ వచ్చి కూర్చుంటారు. ఒక తెల్లని పూల దండ పట్టిస్తారు ఆడపిల్ల చేతికి. ఆమె ముందు నడుస్తుంటే చిలికెత్తెలు నడుస్తూ ఆసనాల్లో కూర్చున్నటువంటి ఒక్కొక్క రాజు దగ్గరికి వచ్చి ఆ రాజు యొక్క వైభవాన్ని, పౌరుష ప్రతాపాల్ని వర్ణిస్తారు. ఆమె ఆయనని భర్తగా స్వీకరించాలి అనుకుంటే ఆయన మెడలో పుష్పమాల వేస్తుంది, కాదనుకుంటే విని ముందుకెళ్ళిపోతుంది. అక్కడితో ఆయన ఆశ విడిచిపెట్టి వేరొక స్వయంవరం ఏదైనా ఉంటే చూసుకోవడం, లేకపోతే ఎవరైనా ఉంటే వివాహం చేసుకోవడం. కాబట్టి ఆ స్వయంవరాన్ని ప్రకటన చేస్తే దమయంతీదేవికి నలచక్రవర్తిని వివాహం చేసుకునేటటువంటి అవకాశం నేను కల్పించిన వాడనవుతానని కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆ భీముడు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఇందులో మళ్ళీ ఈ స్వయంవరంలో కొంత జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ స్వయంవర ప్రకటన చేసేటప్పుడు బలానా వాడికే నా కూతుర్నివ్వాలనేటటువంటి కోరికతో స్వయంవరం పెడతారు కొంతమంది. అలా ఎందుకు పెడతారంటే తను ఎవరికి పిల్లనిద్దాం అనుకున్నాడో అతను కనపడడం మానేస్తుంటాడు. అలా జరిగింది. ఆ భారతంలోని తన కూతుర్ని తీసుకెళ్ళి ద్రౌపదీదేవిని ద్రుపద మహారాజు అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. కానీ అప్పుడు ఆ లాక్షాగృహ దహనం జరిగినటువంటి కారణం చేత బ్రాహ్మణ వేషాల్లో తిరుగుతున్నారు పాండవులు. అర్జునుడు తప్ప వేరొకడు కొట్టలేడని మత్స్యయంత్రం పెట్టి మత్స్యయంత్రం కొట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు. వీర్యశుల్క అంటారు అప్పుడు. అంటే తండ్రి ఏది చేస్తే పిల్లనిస్తానంటాడో అది చేసిన వాడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. సరే, ఒక్కొక్కళ్ళు వస్తారు, ప్రయత్నం చేస్తారు, ఈశ్వర నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందుకే ఆ బాణాలన్నీ నల్లపూసంత మేరలో తప్పిపోయాయి. ఒక్క అర్జునుడు మాత్రమే మత్స్యయంత్రాన్ని భేదించగలిగాడు. ద్రౌపదీదేవి తర్వాతి కాలంలో వేరువేరు కారణముల చేత పాండవులకందరికీ భార్య కాగలిగింది. కాబట్టి ఈయన భీముడు ఆ వైదర్భుడు నిఖిల ధరావలయములోన కలగు రాజన్యుల నానా విషయాధీశ్వరులను రావించెంత స్వయంవర వ్యాజమునన్. ఆ భీముడు
భూమండలంలో ఉన్నటువంటి అనేక మంది రాజులకు ఆహ్వానం పంపాడు. మీరు రావలసింది, నా కూతురికి స్వయంవరం ప్రకటిస్తున్నాను. ఏదో స్వయంవరం ప్రకటించారు కదా అని ఏం వెళ్ళిపోరు రాజులందరూ. అలా వెళ్ళిపోవాలంటే అంతమంది రాజులు వెళ్ళాలి అంటే ఆమె అంత గొప్ప గుణములు కలిగినటువంటిదై ఉండాలి, అంత అందచందములు కలిగినదై ఉండాలి, అంత జగద్విఖ్యాతి పొందినదై ఉండాలి. ఆమె ఏదో జగదేక సుందరి అన్న పేరు పొందినదై ఉంటే, అప్పటికే కీర్తి వ్యాపించి ఉంటే, ఆమెని భార్యగా పొందాలన్న కోరికతో అంతమంది రాజులు బయలుదేరి వెడుతుంటారు స్వయంవరాలకి. దమయంతికి అప్పటికే అతిలోక సుందరి అనబడేటటువంటి పేరు ఉన్న కారణం చేత అందరు మహారాజులు స్వయంవరానికి బయలుదేరారు. వాళ్లతో పాటే నలుడు కూడా బయలుదేరుతున్నాడు. ఈ బయలుదేరుతున్న సందర్భంలోనే ఒక విచిత్రం జరిగింది. పర్వతుడు, నారదుడు అని వీళ్ళిద్దరూ దేవమునులు. వీళ్ళు, ఈ దేవర్షులిద్దరూ కూడా ఏదో గానం చేసుకుంటూ ఇంద్రసభకి వెళ్ళారు. దేవేంద్రుడు చూసి వాళ్ళని ఒక మాట అడిగాడు, ఏమయ్యా మీరు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఏ లోకం నుంచి వచ్చారు అని అడిగాడు. మేము భూలోకం నుంచి వచ్చామన్నారు వాళ్ళు. సరే, భూలోకం నుంచి మీరు వచ్చానంటున్నారు కాబట్టి నాకు ఒక సమాచారం కావాలి భూలోకం గురించి, మీరు చెప్పవలసింది అన్నాడు. తప్పకుండా, ఏం సమాచారం కావాలి అని అడిగారు. భూమండలం మీద తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. ఎందుచేత అంటే రాజులు ఎప్పుడూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్ర చేసుకుని యుద్ధం చేస్తారు. అందులో ప్రభుభక్తితో వెన్ను చూపించకుండా ప్రభువు కోసం యుద్ధం చేసి మరణించినటువంటి వీరులందరూ వీరస్వర్గం అనేటటువంటి పేరుతో స్వర్గలోకాన్ని చేరుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎవరూ రాలేదు అలా రాజులు. ఏమి యుద్ధాలు లేవా? యుద్ధాలలో మరణించిన వారు లేరా? ప్రభువు కోసమని చెప్పి తమ ప్రాణాలు పణంగా పెట్టి అంత త్రికరణ శుద్ధితో ప్రవర్తించి యుద్ధం చేసినటువంటి రాజులు లేరా? భటులు లేరా? ఎందుచేత రాలేదెవ్వరు అని అడిగాడు ఇంద్రుడు. ఆ వచ్చినటువంటి నారదుడు, పర్వతుడు అనబడేటటువంటి దేవర్షులు అన్నారు, లేక కాదు, అలాంటి యుద్ధాలు జరగక కాదు, ఇప్పుడు వైషమ్యాలన్నిటినీ రాజులందరూ పక్కన పెట్టేశారు, ప్రస్తుతం ఎవరు యుద్ధం చెయ్యట్లేదన్నారు. ఎందుకు చెయ్యట్లేదు యుద్ధం అన్నారు. తర్వాత యుద్ధం చేద్దాంలే అని ముందు అందరూ స్వయంవరానికి వెళ్ళిపోయారు, దమయంతి స్వయంవరానికి. ఎవరు యుద్ధం చేయట్లేదు. ఆ దమయంతి స్వయంవరం అయిపోతే అప్పుడు ఏమైనా మళ్ళీ పాత కక్షలు బయటికి తీసి దెబ్బలాడుకుంటారేమో చూడాలి. అంటే ఏమిటి ఆ దమయంతి స్వయంవరం కథ అని అడిగాడు. అడిగితే నర, సిద్ధ, సాధ్యులు, విద్యాధరులు, దేవతలలో ఆమె వంటి సుందరి లేదు. ఇది ఇంద్రుడి యొక్క మనసుని ఆకర్షించిన మాట. కేవలము నరకాంత కాదు ఆమె ఎంతటి సౌందర్యవతి అంటే, ఆమెతో సమానమైనటువంటి సౌందర్యవతి నరులలో కానీ, సిద్ధులలో కానీ, సాధ్యులలో కానీ, దేవతలలో కానీ లేదు. అంతటి అతిలోక సుందరి కాబట్టి దానికి తగిన గుణములు కలిగినటువంటి తల్లి. కాబట్టి ఆమెని భార్యగా పొందాలని ఏ మహారాజు అనుకోడు. అందుకని మహారాజులందరూ విదర్భ దేశానికి వెళ్ళిపోయారు స్వయంవరానికి. కాబట్టి ఎక్కడ యుద్ధాలు లేవు కాబట్టి వీరమరణాలు లేవు కాబట్టి ఇంద్రలోకానికి వచ్చేవాళ్ళు లేరు దేవేంద్ర అన్నాడు. అనగానే దేవేంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. అంటే అంత అందమైనదా, అయితే ఆమెను వివాహం చేసుకోవలసిందే అనుకున్నాడు. అనుకున్నవాడు పోని తానొక్కడూ బయలుదేరితే బాగుండేది. తనతో పాటుగా అగ్నిహోత్రుణ్ణి, యమధర్మరాజు గారిని, వరుణుణ్ణి, నలుగురిని పిలిచి నలుగురు బయలుదేరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు విదర్భ దేశానికి. వెళ్ళిపోతున్నప్పుడు కింద భూమి మీద నలచక్రవర్తి కూడా దమయంతి స్వయంవరానికే బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరుతున్న సందర్భంలో పైనుంచి వాళ్ళు నలుణ్ణి చూశారు. వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు దేవతలు, వాళ్ళకి సమస్తం తెలుసు. ఈ నలుణ్ణి వివాహం చేసుకోవాలని అనుకుంటోంది దమయంతీదేవి అనుకున్నారు. అనుకుని వాళ్ళు గబగబా కిందకి దిగొచ్చారు. వాళ్ళెవరో ఏమిటో ముందు చెప్పలేదు. నలుడితో మాట్లాడుతూ పిలవడమే నిత్య సత్యవ్రత అని పిలిచారు. ముందరి కాళ్ళకి బంధం అంటే అదే. అడిగితే కాదనలేనివాడా అని పిలిచి 10 రూపాయలు ఇమ్మంటే లేవండం ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా నిత్య సత్యవ్రత అని పిలిచారంటే ప్రతినిత్యము సత్యమును మాత్రమే మాట్లాడేటటువంటి వ్రతం ఉన్నవాడా, ఒకరికి మాట ఇస్తే ఆ మాట తప్పడం అనేటటువంటి లక్షణము లేనివాడా, నిషధీష
నీవు మా కమరంగ దూతవై అభిమతంబు సేయుము నావుడు జెచ్చెర నట్టుల చేయుదు మరి నాకు చెప్పుడు మీరలెవ్వారలు ఏను మీకిష్టంబుగా దూతనై ఏమి చేయుదుననినా అతనికి అమరేశ్వరుండిట్టులనియే నేనింద్రుండ వీరు దిక్పాలురు విదిత యశులు ధరణి నొప్పుచున్న దమయంతి సుస్వయంవరము చూచు వేట్క వచ్చియున్నవార మీవు మమ్ము వారిజాక్షికి నిరింగింపు నామధేయ కీర్తనముల అన్నాడు. ఆయన అన్నాడు, నిషధేశ, ఓ నిషధరాజ్యాధిపతి అయినటువంటి నలచక్రవర్తి, నీవు మాకు సౌకర్యంగా దూతమై బయలుదేరి వెళ్ళాలి. అలా వెళ్ళి మా గురించి చెప్పి మాకు ఉపకారం చెయ్యాలి. అంటే నలుడు అన్నాడు, అసలు మీరెవరు, మీ గురించి ఎవరికి చెప్పాలి, ఏ ఉపకారం చెయ్యాలి, మీరెవరో చెప్పండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నేను ఎవరినో చెప్తాను చూడు అని అమరేశ్వరుండిట్టులనియే. దేవేంద్రుడు అన్నాడు, నేను ఇంద్రుణ్ణి. ఇదిగో ఈ ముగ్గురు ఉన్నారే వీళ్ళు దిక్పాలు, వీళ్ళందరూ విదిత యశులు, అపారమైనటువంటి కీర్తి గణించినటువంటి వారు. మేము నలుగురం కూడా దమయంతీదేవి స్వయంవరానికి బయలుదేరాం. మా నలుగురిలో ఎవరిని వరించినా పర్వాలేదు, అదో పెద్ద ఔదార్యం మళ్ళీ. అందుకని ఎవరిని వరించినా పర్వాలేదు, మేమేం అనుకోం. కాబట్టి ఆమె మమ్మల్నే వరించాలంటే అంతమంది రాజులు కూర్చుని ఉండగా మాకన్నా గొప్పవాళ్ళు ధరణి మీద ఉండొచ్చు. మా మీద ఆమె మనసు బాగా ప్రసరింపబడాలి అంటే నువ్వు మా గురించి వెళ్ళి మేము ఎంత గొప్పవాళ్ళమో చెప్పు. నువ్వు అలా వెళ్ళడానికి వీలుగా నీకు ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం. నువ్వు ఎవరికీ కనపడకుండా ఆమె అంతఃపురంలోకి ప్రవేశించవచ్చు. ఎందుకనంటావా, ఆమె ఎక్కడో అంతఃపురంలో రాచనగరులో రాణివాసంలో ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది, అందరూ చూడరు పట్టుకోరు అంటావేమో. నువ్వు ఎవరికీ కనపడకుండా వెళ్ళగలిగినటువంటి శక్తి మేము నీకు ఇస్తున్నాం. ఈ శక్తిని వాడుకుని నువ్వు దమయంతి దగ్గరికి వెళ్ళి మా గురించి గొప్పగా చెప్పి మా మీద ఆమె యొక్క మనసు లగ్నమయ్యేటట్లుగా చూడు అన్నారు. అంటే నలుడు అన్నాడు దేవతలతోటి, ఎరిగి ఎరిగి నన్ను ఏకార్ధ సముపేతు పాడినయ్య ఇట్టి పనికి పనుప అనినా ఉత్సకుండవై ఏల చేసేదనంటే చేయకుండనగునే. ఇంకా నలుడన్నాడు, మీరు ఏ కార్యం మీద బయలుదేరారో నేను అదే కార్యం మీద బయలుదేరాను. నేను కూడా దమయంతి స్వయంవరానికే బయలుదేరాను. నేను కూడా దమయంతిని భార్యగా చేసుకోవాలన్న కోరికతోటే బయలుదేరాను. నేను అలా బయలుదేరితే ఇప్పుడు మీరొచ్చి మీ గురించి దమయంతీదేవికి చెప్పమని నన్ను అడుగుతున్నారు. మీరు ఆమెని భార్యగా చేసుకోవాలనుకుంటున్నారు, నేను ఆమెనే భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరు నన్ను అలా అడగచ్చా, దోషం కదా, నేను మీ గురించి ఎలా చెప్తాను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మరి తప్పకుండా చేస్తాను అని ముందు మాట ఎందుకు ఇచ్చావు? నిత్య సత్యవ్రత అని మేము పిలవగానే తప్పకుండా మీరు అడిగింది చేసి పెడతాను, ఎవరు మీరు అని ఎందుకు అడిగావు? మాట ఇచ్చావుగా చేస్తానని, అందుకని నువ్వు వెళ్ళి మా నలుగురి గురించి దమయంతీదేవితో చెప్పు అన్నారు. మాలో ఎవరిని భర్తగా ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు అంటే నలుడు ప్రచ్ఛన్న వేషంలో ఎవరికీ కనపడకుండా దమయంతీదేవి యొక్క అంతఃపుర ప్రాంగణానికి చేరుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి పరిచారికలు ఆమెకేదో పూలదండలు కట్టి ఆమెకి అలంకారం చేస్తూ ఆమెకి సపర్యలు చేస్తున్నారు. నలుడు గురించి మాట్లాడుకుంటున్నారు ఆ చెలికెత్తెలు దమయంతీదేవి. ఎదురుగుండా నలుడు కనబడ్డాడు. అప్పటి వరకు నలచక్రవర్తిని ఆమె చూడలేదు, నలుడి గుణగణములను మాత్రమే వింది. ఆ మిగిలినటువంటి చెలికెత్తెలందరూ ఆశ్చర్యపోయి దిగిపోయారు. ఈమె వెళ్ళి, ఎవరు నువ్వు, ఎలా రాగలిగావు అంతఃపురంలోకి? చండశాసనుడైనటువంటి మా తండ్రి విదర్భదేశాధిపతి అయినటువంటి భీముడు పరిపాలిస్తుండగా అంతఃపుర ప్రవేశం చెయ్యడం అనేటటువంటిది అత్యంత దోషమని నీకు తెలీదా? ఎలా వచ్చావు అంతఃపురంలోకి, ఎందుకు వచ్చావు అంది. నేను నలుణ్ణి అన్నాడు ఆయన. నేను నలుణ్ణి అనేటప్పటికీ ఆమె ఎంతో సంతోషపడిపోయి అసలు ఈ స్వయంవరం అంతా నీ కొరకే ఏర్పాటు చేయబడింది, ఎలాగైనా నిన్ను రప్పించాలనే మా నాన్నగారి ప్రణాళిక, నా మనసు నీ ఎందు కుదురుకున్నది కనుక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అన్నది. అంటే ఆయన అన్నాడు, కాదు, నలుగురు దిక్పాలకులు నన్ను దూతగా పంపారు.
ఈ మాటలు నీకు చెప్పమన్నారు. వాళ్ళు సామాన్యులు కారు. ఒకడు ఇంద్రుడు, ఒకడు అగ్ని, ఒకడు యముడు, ఒకడు వరుణుడు. ఈ నలుగురు కూడా ఏ ఒక్కరైనా సరే నువ్వు వరించవచ్చు ఈ నలుగురిలో. కాబట్టి వాళ్ళ గుణగణములను నీ దగ్గర చెప్పమని వాళ్ళు నన్ను పంపించారు. నీ యొద్దకు గుర్తించిరి మాయం దొక్కరు అభీష్టమతి వరియింపం తోయజముకి ప్రార్థింపము మా అందరకును ప్రియం అమర్పము ప్రీతిన్. నువ్వు వెళ్ళి మా గుణాలని చెప్పి మాలో ఒకరిని వరించేటట్టుగా చెయ్యమని ఆ నలుగురు పంపించారు, అందుకు వచ్చాను. కాబట్టి నువ్వు వాళ్ళల్లో ఎవరినైనా ఒకరిని పతిగా ఎంచుకో అన్నాడు. అంటే ఆవిడంది, నేను మానసికంగా ఎప్పుడో నిన్ను వరించి ఉన్నాను, నిన్నే భర్తగా భావన చేసిన దానను. ఇప్పుడు కొత్తగా దేవతలు వివాహం చేసుకుంటానన్నారు కదా అని మలిన మనస్కనైనటువంటి నేను వేరొకరిని వివాహం చేసుకునేదానను కాను. వారి యందు నాకు పూజ్యభావన ఉంది, వారిని గౌరవిస్తాను. కానీ నా మనసులో నిన్ను భర్తగా భావన చేశాను. ఆ భర్తగా భావన చేసిన తరువాత వేరొకరిని భర్తగా భావన చెయ్యడం అన్నది మాత్రం నాకు సాధ్యమయ్యే విషయం కాదు. ఇది పవిత్రత అన్న మాటకు అర్థం. అది ఒక ఆడపిల్ల మనసులో ఈయన నాకు భర్త అయ్యే అవకాశం ఉందనేటటువంటి భావన పెద్దవాళ్ళు కల్పించకూడదు. పెద్దవాళ్ళు అలా కల్పిస్తే ఆమె యొక్క మనస్సు మలినమవుతుంది. ఒక పురుషుణ్ణి భర్తగా భావన చేసి ఏ కారణం చేతనైనా ఆ పురుషుణ్ణి కాదని వేరొక పురుషుణ్ణి భర్తగా స్వీకరించడం మానసిక వ్యభిచారం వంటిది. కాబట్టి ఎంత జాగ్రత్తగా మాట్లాడిందో చూడండి ఆవిడ. నేను నిన్ను భర్తగా స్వీకరించాను, మనసులో నీ గుణములను విన్నదాననై నిన్నే భర్త అనుకున్నాను. కాబట్టి వారు పూజనీయులు, నేను గర్హించను. వారు కోరవచ్చు, దోషం లేదు, కానీ నేను కోరను. నేను నీకు భార్యనే అవుతాను. కాబట్టి నీవే నాకు భర్తవి. ఏనేడా ఇంద్రాదులేడా వారలకు ఎప్పుడు మ్రొక్కుదు. నేను నీ ధనమ భూనాథ, నీ గుణంబులు హంసచేత పొలుపుగా విని మనంబున నిలిపియున్నదాన. భవన్ నిమిత్తమున ఇట్లకిల దారుణీనాథ సార్ధంబు రావింపగా ఇప్పుడు వలసె లోకఖ్యాత కీర్తి కరుణించి పతిబుద్ధి కావింపు మిందు అందావిడ. అసలు ఈ పద్యం భారత జాతిలో ఒక ఆడదాని యొక్క పరిణితి కలిగినటువంటి మనస్సుకి నిదర్శనం. దమయంతి పెళ్ళి కాకముందు ఎంత పరిణితితో మాట్లాడుతుందో, పెళ్ళి అయిన తరువాత మళ్ళీ తన నుంచి విడిపోయినటువంటి నలచక్రవర్తిని తిరిగి పొందడంలో కూడా ఈ పరిణితి ఆశాంతం కనపడుతుంది ఆవిడ యందు. ఒక ఆడది ఎంత తెలివితేటలుగా ఉంటుందో, తెలివితేటలు అంటే ఏదో ఎదుటివారిని మాయపుచ్చడానికి పనికొచ్చే తెలివితేటలు కావు. శాస్త్రవిహితమైనటువంటి ప్రవర్తన యందు ఎంత పరిణితితో కూడినటువంటి మనస్సుతో ఉంటారు అన్న విషయాన్ని ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏనేడా, నేనెక్కడా, ఇంద్రాదులేడా, ఇంద్రాదులెక్కడ, వారలకు ఎప్పుడూ మొక్కుదు, నేను వాళ్ళకి ఎప్పుడూ నమస్కారం చేస్తాను, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడను. కానీ నేను నీ ధనమ భూనాథ, ఓ భూనాథుడా, నేను నీ ధనాన్ని, అంటే నేను నీదానను. నీ గుణంబులు హంసచేత పలుపుగా విని మనంబున నిలిపియున్నదాన. హంస వలన నీ గుణాలన్నింటినీ విన్నదాననై నా మనసులో నిన్ను ప్రతిష్ఠ చేశాను. భర్త అన్న భావన చేశాను. భర్త అన్న భావన నేను చేసేసిన తరువాత ఇక మళ్ళీ వేరొకరిని ఆ భావనతో చూడడం కుదరదు. కాబట్టి నువ్వే నా భర్తవి, అందుకే స్వయంవరానికి ఆహ్వానించడం జరిగింది. నేను వరమాల నీ మెడలోనే వేసి ఉండేదానని. కాబట్టి ఇప్పుడు నన్ను వేరొకరికి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చెయ్యకూడదు, మాట్లాడకూడదు. ఎందుకని నేను నీ ధనమా, ఇప్పుడు నేను నీ ధనాన్ని, నీ ధనాన్నైనటువంటి నన్ను పట్టుకెళ్ళి వేరొకరికి ఇచ్చేస్తాను అనడం ఎవరినైనా అలా చెయ్యొచ్చేమో, కానీ భార్యని పట్టుకెళ్ళి వేరొకరికి ఇవ్వడం అన్నది ఉండదుగా. అది పురుషుని యందు దోషం అవుతుంది. కాబట్టి ఇక నువ్వు మాట్లాడవద్దు అంటే, నలుడు దూతగా వచ్చాడు కనుక దిక్పాలురు పనుపున ఇంకేమైనా ఎక్కువ మాట్లాడతాడేమో, ఆమె వినడానికి సిద్ధంగా లేదు. అసలు వినడం కూడా దోషమే. కాబట్టి నేను అలా వినకూడదు అన్నది అందామె. కాబట్టి పులుపుగా విని మనంబున నిలిపియున్నదాన
భవన్ నిమిత్తమున ఇట్లకిల దారుడినాథ సార్ధంబురా వింపగా ఇప్పుడు వలసె లోకఖ్యాత కీర్తి. అసలు మహారాజులందరినీ పిలిపించడానికి కారణం ఏమిటో తెలుసా? నీ మెడలో వరమాల వెయ్యడానికి. అక్కడికి వచ్చిన తరువాత, పరిచయం చేసిన తరువాత అందులో ఎవరినో ఒకరిని భర్తగా ఎంచుకోవడం కాదు. నా మనసులో నలమహారాజు గారికే మెడలో వరమాల వెయ్యాలని నేను నిర్ణయం చేసేసుకున్నాను. కాబట్టి మా నాన్నగారు నీకొక్కడికే కబురు చేస్తే రాజలోకంలో భేదం వస్తుందని అందరి రాజుల్ని పిలిచి, నీకు నలుడు ఇష్టం కనుక అక్కడైనా చేసేది ఇష్టమైన వాడి మెడలో వేయడమే కనుక రాజలోకమునందు విభేదం రాకుండా ఉండడానికి అంతర్లీనంగా చేసినటువంటి ప్రణాళిక నిన్ను రప్పించడం కోసమే చేశాం. కాబట్టి నీ మెడలోనే నేను పుష్పహారం వెయ్యాలి. అంతేకాని నువ్వు ఇప్పుడు ఎవరో దిక్పాలుర మెడలో హారం వేయమని నాకు చెప్పకూడదు. కరుణించి పతిబుద్ధి కావింపు మిందు. నేను నీ ఎందు ఎలా పతిబుద్ధి పెట్టానో అలా నా ఎందు నువ్వు పతిబుద్ధి పెట్టు. అంటే నేను నీ భార్యనన్న భావనని నువ్వు పొందు. అప్పుడేమవుతుంది? మన ఇద్దరి మనసులు శౌచంతో ఉంటాయి. లేకపోతే నేను నిన్ను భర్తగా భావన చేస్తుంటే, నువ్వు వేరొకరిని భర్తగా పొందమని మాట్లాడుతుంటే, నాకు నీ ఎందు చులకన భావం అంకురించి ధిక్కరించి మాట్లాడితే నాకు దోషం వస్తుంది. అసలు ఈ పద్యం భారతదేశంలో ఉండేటటువంటి స్త్రీ యొక్క పరిణతికి, వాళ్ళకి శాస్త్రం మీద ఉండేటటువంటి నమ్మకానికి, భర్త అన్న 2 అక్షరాలకి, ఒక పురుషుని యందు వాళ్ళకు ఉండేటటువంటి ఆరాధన భావనకి, పతిగా మనసులో ఒకరిని భావన చేస్తే ఎంత పవిత్రమైనటువంటి భావనగా దాని యందు ఉంచుకుంటారు అన్నదానికి ఇదొక మచ్చు తునక. భారతీయ సంస్కృతికి అంతటికీ కూడా ఈ పద్యం దర్పణం పట్టింది. కాబట్టి నాకు ఈ పద్యం చదువుతున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. నేను సందర్భం చెప్పడం సభాముఖంగా బాగుండదు, కానీ నాతో ఒకానొక సందర్భంలో ఒక ఆయన ఒక మాట అన్నాడు. మా అమ్మాయితో చెప్పలేదండి ఈ విషయాలు ఏవి అన్నాడు ఒకప్పుడు, ఒక పెళ్లి సంబంధం గురించి. ఎందుకని అని అడిగాను నేను. అంటే ఆయన అన్నాడు నాతోటి, నిశ్చితార్థం దగ్గరకు వచ్చేసిన తర్వాత చెప్తానండి, ఏమో నిశ్చితార్థం అవ్వకముందు నేను చెప్తే నాకు దోషం వస్తుంది, ఏ కారణం చేతనైనా నిశ్చితార్థం జరగలేదనుకోండి, నా కూతురు ఎవరిని భర్తగా ఆమె అనుకుందో మిమ్మల్ని భర్తగా భావన చేస్తోంది కదా మనసులో, నేను చెప్పేస్తే ఇప్పుడు మిమ్మల్ని భర్తగా భావన చేసుకుంటుంది, ఆయన నేను చేసుకుంటానన్నారమ్మా అని నేను చెప్తే మిమ్మల్ని భర్తగా భావన చేస్తుంది. మిమ్మల్ని భర్తగా భావన చేసిన తరువాత ఏ కారణం చేతనైనా నిశ్చితార్థం జరగకపోతే నేను వేరొకరికి నా పిల్లని కన్యాదానం చేసేటప్పుడు సిగ్గుతో కన్యాదానం చెయ్యాలి. ఎందుకంటే అప్పటికే మీ యందు భర్తృభావన పొంది ఉంది నా కూతురు. ఆమెను వేరొకరికిచ్చి వివాహం చేస్తే కన్యాదాతగా నేను సిగ్గుపడాలి, ఆమె తండ్రిగా సిగ్గుపడాలి, నేను పరిణితి చెందినవాడను కానని తెలుస్తుంది. అందుకని ఆ పని నేను చెయ్యనండి, అందుకని నిశ్చితార్థం వరకు చెప్పను, మీరు అంగీకరించారన్న విషయం అన్నాడు. నేను నిజంగా ఆయన సంస్కారానికి సంస్కృతికి తెల్లబోయాను. అబ్బా ఎంత గొప్పగా ఆలోచించాడు రా ఆడపిల్ల తండ్రిగా ఆయన, ఏమి సంస్కృతి పట్ల సమున్నత భావన అని తెల్లబోయాను. దాని సందర్భం వేరు, మీకు తేలిగ్గా అర్థం అవ్వడానికి ఉదాహరణ అలా చూపించాను. కాబట్టి ఇప్పటికీ అట్లా సంస్కృతి పట్ల సమున్నతమైనటువంటి భావన పొందినటువంటి మహానుభావులు ఉన్నారు. దమయంతీదేవి అలా మాట్లాడి ఆమె అంది, ఒకసారి నిన్ను నేను భర్తగా మనసులో భావన చేసేశాను కనుక ఏ కారణం చేతనైనా అన్న ప్రశ్న వస్తే వేరొకరిని భర్తగా స్వీకరించడం ఉండదు. దానికి జవాబు ఇంకొకటి ఉంటుంది. ఏమిటదంటే, ఈ జీవుడు ఎప్పటికైనా నీకు భార్యాత్వాన్ని పొందాలి, అందుకని ఈ శరీరం వదిలిపెట్టేస్తాను. ఉరి వేసుకునో, విషం తాగో, నిప్పులో దూకో, నీట మునిగో ఈ శరీరాన్ని వదిలిపెడతాను తప్ప వేరొకరికి భార్యను మాత్రం కాదు. అంటే ఇప్పుడు దమయంతీదేవి ఈ మాటలు మాట్లాడిన తర్వాత నలుడు ఇంకా రాయబారం చెప్పడానికి ఏమైనా ఉంటుందా? ఇంకేం ఉండదు. అంత స్పష్టంగా చెప్పింది ఆవిడ. చెబితే అప్పటికీ ఒక మాట అన్నాడు నలుడు, భూరిసత్తులు సర్వలోక విభులు విభూతి సమృద్ధులు
ఇద్దోరు తేజులు నిన్ను కోరుచునున్నవారమరోత్తముల్ వారి పాద రజంబు పోలని వాని నన్ను మనుష్యు సంసారి కోరగ జన్నే నీకు ప్రసన్నులై సురలుండగన్. ఏమిటమ్మా ఇలాంటి మాటలు అంటావు? అపారమైనటువంటి కీర్తి వహించినటువంటి వారు, సర్వలోకములకు భర్తలైనటువంటి వారు, అపారమైనటువంటి ప్రఖ్యాతి గణించినటువంటి వారు, విశేషమైన తేజస్సున్నవారు, నిన్ను కోరుతున్నటువంటి వాళ్ళు సాక్షాత్తుగా దేవతలు. వాళ్ళ పాదములకు అంటుకున్నటువంటి ధూళికణాలు ముట్టుకోవడానికి నాకు అర్హత లేదు. నేను మనుష్యుణ్ణి మర్త్యలోకంలో పుట్టాను. మర్త్యలోకమునందు పుట్టినటువంటి వాడిని మానవ అంటే మనువంశంలో వచ్చిన వాడని, మానవ మనుష్య అంటే మృత్యువును పొందుతాడు అని. ఏది ఈ లోకంలో అంటే భూలోకమునందు పుట్టింది అంటే దాని అర్థం ఏమిటంటే అది వెళ్ళిపోతుంది అని గుర్తు. ఏది ఈ లోకంలో పుట్టిందో అది ఉండదు, అది శాశ్వతంగా ఉండదు, అది వెళ్ళిపోతుందని గుర్తు. అది ఈ భూలోకానికి ఉన్నటువంటి లక్షణం. అందుకే ఆ లక్షణం అంకురించినటువంటి వాడు విశేష శోకాన్ని పొందడు. ఎందుకంటే ఇక్కడ కనపడేటటువంటివన్నీ పగిలిపోయే బొమ్మలే. పగలని బొమ్మలు ఈ లోకంలో సృష్టి చెయ్యడు ఈశ్వరుడు. ఎందుకంటే భూలోకమునకు అది లక్షణం. ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా పుట్టింది, జనన తేదీ ఉంది అంటే దానికి మరణ తేదీ ఉంటుంది, ఆ శరీరం ఉండదు అని గుర్తు. అది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుంది. కానీ పెద్దవాళ్ళుగా చిన్నవాళ్ళని దీర్ఘాయుష్మంతులు కావాలని మనం కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. సంసారము అన్న మాటకి పర్యాయ పదం మృత్యువు. మృత్యువుని పొందుతారు. కాబట్టి మృత్యువుని పొందేటటువంటి జన్మ ఉన్నవాణ్ణి నేను. మృత్యువు లేకుండా, వృద్ధాప్యం లేకుండా ఎప్పుడూ సంతోషం అనుభవించగలిగినటువంటి వారు దేవతలు. అటువంటి దేవతలు నిన్ను వివాహం చేసుకుంటానంటున్నారు. వాళ్ళ పాద ధూళికి సరిపోనటువంటి నన్ను వివాహం చేసుకుంటానని నువ్వు అంటున్నావు. అసలు ఏమైనా అర్థం ఉందా నువ్వు మాట్లాడినటువంటి మాటలకి అని అడిగారు నలచక్రవర్తి దమయంతిని. అడిగితే దమయంతిదేవంది, ఈ సందేశం వద్దని చెప్పాను కదూ, నాకు కావలసింది నువ్వు అంతే. నువ్వు మర్త్యుడవైతే నేను కూడా ఆలోకంలో పుట్టినదాననేగా. నాకు కావలసింది నిన్ను పతిగా పొందడం, అంతవరకే. ధృతి అంటారు దాన్ని, పట్టుదల. కాబట్టి ఇప్పుడు నువ్వు రాయబారిగా వచ్చావు. నీ మీద ఏదైనా కళంకం పడుతుందని కదా నువ్వు అనుమానిస్తున్నావు. ఒకవేళ నేను నిన్నే చేసుకుంటానంటే వాళ్ళకి వెళ్ళి నువ్వు ఈ మాట చెప్తే, అంటే నువ్వు మా పనుపున సరిగా మాట్లాడలేదన్నమాట. నిన్నే చేసుకుంటానంటోంది కాబట్టి మా పనుపున ఎక్కువ మాట్లాడితే సరేలేండి, అయితే దేవతల్ని వివాహం చేసుకుంటానంటుందేమో అని సరిగా చెప్పకుండా వచ్చావన్నమాట అని కదా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళతోటి, ఆమెకి మీరు చెప్పిన సందేశమంతా చెప్పానని చెప్పు. ఆ తర్వాత ఎవరిని చేసుకోవాలో ఎవరిది హక్కు నాది. నేను నీ మెడలోనే వరమాల వేస్తాను. అప్పుడు ఎవరిది చిత్తం? నాది, నిర్ణయం నాది. నువ్వు చెప్పవలసింది చెప్పావా? నేను వినవలసింది విన్నానా? ఇంకెందుకు చెప్తావు? అర్థమైపోయిందిగా. నువ్వు చెప్పవలసింది చెప్పేశావుగా. ఇంకా నేను ఎందుకు నీకు చెప్పడం? నేను చెప్తే మళ్ళీ నువ్వు చెప్తున్నావు, అది వినడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను చెప్పవలసిందంతా చెప్పేశానని దేవతలకి చెప్పేయి. ఎంత తెలివైందండి! నలుడు తెలివైన వాడా? దమయంతి తెలివైందా? అది పరిణతి. దమయంతీదేవి యొక్క పరిణతి అసలు ఈ ఆఖ్యానంలో మీరు గమనిస్తుంటే, అయ్య బాబోయ్, ఇంత తెలివితేటలతో ఇంత పరిణతి కలిగి ఉంటారా అనిపిస్తుంది. అసలు చిత్రనళీయం చదువుతుంటే, ఆ చిత్ర యొక్క శీలం చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత అద్భుతంగా మాట్లాడుతుంది ఆవిడ. కాబట్టి నలుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దేవతలతో చెప్పాడు, నేను చెప్పవలసినదంతా చెప్పాను. వాళ్ళు హృదయము గ్రహించలేని వాళ్ళు కారు. ఆమె నలుణ్ణి వరిద్దాం అనుకుంటోంది. అనుకుని వాళ్ళు సంతోషించారు. మంచిది. ఆమె ధర్మానికి కట్టుబడింది, శాస్త్రానికి కట్టుబడింది. కానీ ఆమె యొక్క పూనిక ఎంత గొప్పదో ఒక చిన్న పరీక్ష చేసి చూద్దాం. మన నలుగురం కూడా నలుడిలాగే మారిపోదాం. ఇప్పుడు వీళ్ళ నలుగురు అసలు నలుడు, 5గురు నలచక్రవర్తులు అవుతారు. స్వయంవర మంటపంలో 5గురం ఒక వరుస క్రమంలోనే కూర్చుందాం కుర్చీల్లో. ఇక్కడొకడు, అక్కడొకడు, అక్కడొకడు, ఇక్కడొకడు వద్దు. 5గురం వరుసగా కూర్చుందాం. 5గురు నలచక్రవర్తుల్ని చూసి ఏం చేస్తుందో చూద్దాం. వాళ్ళకి ఎంతసేపు ప్రచ్ఛన్న రూపాన్ని పొందడం. నలుగురు నలచక్రవర్తి యొక్క వేషాన్ని ధరించారు. నలున కాని నలినదళనేత్ర వరియింపదట్టె చూతమనుచు అమరవరులు
నలుగురును కడంగి నలరూపమున వచ్చిరా స్వయంవరమున కతిరయమున. ఆ నలుగురు కూడా నలరూపాన్నే పొంది ఏం చేస్తుందో దమయంతీదేవి చూద్దాం. నలుణ్ణే పెళ్లి చేసుకుంటుందిట. మన 5గురులో నలుడెవరో ఎలా తెలుసుకుంటుంది చూద్దాం, ఆమె బుద్ధి వైభవం ఏమిటో అని వచ్చారు. వచ్చి కూర్చున్నారు. ఆమె ఈ దేవతలనే ప్రార్థన చేసింది. అది ఆవిడకున్న గొప్పతనం. ఆవిడ వచ్చి 5గురు నలచక్రవర్తుల్ని చూసింది. చెప్పాడుగా నలుడు, 4 దిక్పాలకులు కూడా నిన్ను కోరుకుంటున్నారు, వారిలో కూడా ఎవరినైనా ఒకరిని వరించమన్నారని. ఆమె ఈ దేవతలు ప్రసన్నులైతే తప్ప మేము 4గురం అసలు నలచక్రవర్తులం కాం అన్న విషయం తెలియనివ్వరు. అందుకని ఈ దేవతలే నా పట్ల ప్రసన్నులు కావాలని వాళ్ళనే మనసులో ప్రార్థన చేసింది. ప్రార్థన చెయ్యగానే వాళ్ళు సంతోషించారు. ఆమె దృఢదీక్షకు ఆమెకి బుద్ధి ప్రచోదనం చేశారు. అదే ధియోయోన ప్రచోదయాత్. సమస్య అక్కడే ఉంటుంది, పరిష్కారం అక్కడే ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం అని తెలియదు. నాకు విశాఖపట్నంలో బాగా తెలుసున్న దేహబంధుత్వం ఉన్నాయని ఒక ఆయన ఉండేవారు. ఆయన తన కొడుకు కోసం అని చెప్పి ఎన్ని పెళ్లి చూపులు చూశాడు. ఆ సెలక్షన్ కమిటీలో నేను మెంబర్గా ఉన్నాను చాలా పెళ్లి చూపులకి. ఎన్ని పెళ్లి చూపులు చూసినా కొడుక్కి పెళ్లి మాత్రం సెటిల్ అవ్వలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఈయన మేడెక్కి పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుకుంటుంటే పక్కింటి అయినా మేడెక్కి న్యూస్ పేపర్ చదువుకుంటూ ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటుండడంలో వాళ్ళ అమ్మాయి బట్టలు ఆరేయడానికి వచ్చింది. మీ అమ్మాయి పెళ్లి కూతురు కదా అంటే మీ అబ్బాయి పెళ్లి కొడుకు కదా అన్నారు. ఆ రోజు 10 గంటలుగా పెళ్లి సెటిల్ అయిపోయింది. వాళ్ళిద్దరి ఇళ్లలోనే సమస్య ఉంది, వాళ్ళిద్దరికీ పక్కిళ్లలోనే పరిష్కారం ఉంది. మా అబ్బాయి సమస్యకి ఈ అమ్మాయి పరిష్కారం, ఈ అమ్మాయి సమస్యకి మా అబ్బాయి పరిష్కారం అని తోచడానికే సమయం పట్టింది. ఈలోగా అక్కర్లేని ఊళ్ళన్నీ తిరిగి వచ్చి నో అన్న పాప నన్ను అంటుకుంది 6వ వంతు. కాబట్టి అందులో ఆ సమస్య పరిష్కారం అక్కడే ఉంటాయి. ఈ సమస్యకి పరిష్కారం అని తెలియడమే బుద్ధి ప్రచోదనం. ఆ బుద్ధి ప్రచోదనాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి అలా ఆ దేవతలే అనుగ్రహించారు. అనుగ్రహిస్తే ఆవిడికి 3 లక్షణములు తెలిసాయి. అవునురా, దేవతల యొక్క కనురెప్ప మూత పడదు. వాళ్ళెప్పుడూ కనురెప్పలు తెరిచే ఉంటారు. 2, వాళ్ళకి చెమట పట్టదు. 3, వాళ్ళ పాదములు నేలని తాకవు. కాబట్టి 5గురులో ఎవరు నలుడో ఎలా తెలుసుకుంటుందని చెమట పడుతున్నవాడు అసలు నలుడు. ఎంత కాదన్నా ఆయనకి ప్రేమ లేదు, ఆయన హంసని పంపాడుగా. చెమట పడుతున్నవాడు ఆయన, భూమికి కాళ్ళు తగులుతున్నవాడు ఆయన, కంగారులో 1కి 2 మాటలు రెప్పలేస్తున్నవాడు ఆయన. చక్కగా కాళ్ళు తగలకుండా కుర్చీలో కూర్చుని ఒంటికి చెమట పట్టకుండా సావధానంగా పరిశీలనం చేస్తూ కను రెప్పపడకుండా ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. కాబట్టి ఇప్పుడు ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళు దేవతలు అనగానే ఆవిడ పరికించి చూసింది. ఏ 4గురు ఎలా ఉన్నారో ఆవిడకి అర్థమైపోయింది. చెమట పట్టిన వాడి మెళ్ళలో పుష్పహారం వేసేయగానే దేవతలు సంతోషించారు. అది విచిత్రం. దేవతలు చాలా సంతోషించారు. నలదమయంతుల యొక్క కళ్యాణం పూర్తయిపోయింది. అయిపోతే వరం ఇచ్చారు నలచక్రవర్తికి. ఏమని? ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను, వచ్చి ఆ యజ్ఞం దగ్గరే ఉంటాను. అగ్ని వరుణుడు వీళ్ళిద్దరు అన్నారు, నువ్వు ఎక్కడ నిలబడి సంకల్పం చేస్తే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం. ఈ కారణంగానే పట్టుకుంది దమయంతీదేవి మళ్ళీ చిట్ట చివరు. అగ్ని వరుణుడు బహుశా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వరాలు ఇచ్చారు. అక్కడ నీళ్లు ఉండక్కర్లేదు, ఏదో నూతి దగ్గర నుంచి నీళ్లు తీయక్కర్లేదు. నలుడు అక్కడ నిలబడి ఇక్కడ నీళ్లు రావాలంటే నీళ్లు వస్తాయి. నలుడు పచ్చిగడ్డి చేత్తో పట్టుకుని అగ్ని రావాలని ఇలా అంటే అగ్ని పుడుతుంది. వంట అయ్యే వరకు ఉండమంటే ఉత్తిన అక్కడ ఇంధనం లేకుండా కట్టెలు లేకుండా అగ్ని వెలుగుతూ ఉంటుంది. అది నలచక్రవర్తికి అలా లొంగే భూతాలు అనుగ్రహించారు దేవతలు. కాబట్టి మేము నీకు అలా వశవర్తులు అవుతాం, నిన్ను అనుగ్రహిస్తాం అని ధర్మరాజు గారు అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మనసు ధర్మము నుండి విచలితము కాకుండా నిన్ను అనుగ్రహిస్తాను. నీ మనసు ఎప్పుడూ ధర్మమునందే ఉంటుంది. పురాణంలో ధర్మరాజు గారిని, యమధర్మరాజు గారి గురించి పరిశీలిస్తే 2 చేతులెత్తి నమస్కరించబుద్ధి. మహాధర్మమూర్తి, కేవలం ఉసురు తీసేవాడు కాదాయన. ఆయన అంతటి ధర్మమూర్తి వేరొకడు ఉండడు. అందుకే ధర్ము సభయందు అని సభాపర్వంలో విన్నారుగా. అగస్త్యాది మహర్షులతో ఎప్పుడూ ధర్మ నిర్ణయాల గురించి చర్చ చేస్తూ ఉంటాడు ఆయన. అటువంటి దిక్పాలురు 4 కూడా నలమహారాజుకి వరం ఇచ్చారు.
అలా వరం నలుడు పొందడానికి కారణం ఎవరు? నిజానికి దమయంతీదేవి. దమయంతీదేవి యొక్క పరిణతి వలన నలుడు అటువంటి వరాలని పొందాడు. చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఈ దేవతలు తిరిగి వెళ్ళిపోతున్నారు అమరలోకానికి. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఈ ద్వాపర పురుషుడితో కలిసి, అంటే ఇది ద్వాపర యుగ ప్రారంభంలో జరిగినటువంటి ఘట్టం, ద్వాపరునితో కలిసి కలిపురుషుడు గబగబా వస్తున్నాడు. వస్తుంటే నలుగురు అడిగారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంత కంగారుగా? కలిపురుషుడు అన్నాడు. కలిపురుషుడు అంటే చాలా వికృతంగా ఉంటాడు. ఇప్పుడు ఆయన వర్ణన ఎందుకులేండి, చాలా వికృతంగా ఉంటాడు. ఆయన అన్నాడు, దమయంతీదేవి స్వయంవరం జరుగుతోందంటే అక్కడికి వెడదామని వెడుతున్నాను, వరమాల వేస్తుందేమో అన్నాడు. వాళ్ళు అన్నారు నవ్వి, నీ మెడలో వరమాల వేస్తుందేమో అని వెడుతున్నావా? అతిలోక సుందరి దమయంతి, ఆమె వివాహం అయిపోయింది నల మహారాజు గారితో అన్నారు. కలిపురుషుడు అంటేనే నిష్కారణ కోపం ఉండేటటువంటి వాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆ తెరి నేను వెళ్లకుండా అయిపోయింది ఆ స్వయంవరం, ఈయన వెళ్ళేదాకా స్వయంవరం ఎందుకు ఉంటుంది? ఈయన స్వయంవరానికి వెళ్ళాలి కానీ. కాబట్టి నేను వెళ్లకుండా స్వయంవరం అయిపోయిందా, నలుణ్ణి వరించిందా, ఆ నలదమయంతులు ఇద్దరూ సంతోషంగా కాలం ఎలా గడుపుతారో నేను చూస్తాను. వాళ్ళిద్దరినీ అష్టకష్టాలు పెట్టి వాళ్ళిద్దరినీ విడదీసేసి వాళ్ళు ఏడ్చేటట్టుగా చేస్తాను, వాళ్ళని ఎన్ని బాధలు పెడతానో చూడండి అన్నాడు. అని తిన్నగా నిషధరాజ్యానికి వచ్చి నలచక్రవర్తిలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే కలిపురుషుడు ప్రవేశించాడు అనుకోండి, బుద్ధి పతనం అవుతుంది, బుద్ధి సక్రమంగా ఉండదు. ఇంకా బుద్ధి కానీ గడ్డి తిందా, చెయ్యకూడని నిర్ణయం చేసేస్తాడు. చేసేసాడా జారి కింద పడిపోతాడంతే, ఎంత పెద్దవాడు. అందుకే ఆ కలిపురుష ప్రవేశం జరిగింది అంటే చేసుకునేటటువంటి నిర్ణయాలలో దోషం వస్తుంది. నీ కలిపురుషుడు నలుడిలో ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన మహాధర్మమూర్తి అయి నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానాలు చేస్తూ ఆయన ఉన్నాడు. అటువంటి నలుని యందు ఎలా ప్రవేశిస్తాడు? ప్రవేశించడం కుదరలేదు. కుదరక ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక అవకాశం లభించింది కలిపురుషుడికి.